ఈడు చూసి దర్చుకుంటున్నావు వెళ్ళిపోతాడంటే ఆడ ఈ మగోడు వచ్చాడు ఈడు చూసి దర్చుకుంటున్నావు వెళ్ళిపోతాడంటే ఆడ ఈ మగోడు వచ్చాడు కేంద్రం ఉందా కేంద్రం ఉందా ఏంది ఆ బరిగొడ్లు మొగుళ్ళు లేరుగా మొగుళ్ళు లేక నువ్వు చేసుకోరా నువ్వు చేసుకో చేసుకోవడం కాదు అన్నావుగా మొగుళ్ళు లేరు కంటే నువ్వు చేసుకోలేదు బరిగొడ్లు చెప్పేది అంటే ఆడవాళ్ళకి మొగుళ్ళు లేకపోతే ఏమవుతుంది పింఛను రాదా పింఛనా అంటే అటు పింఛనిస్తా ఇప్పుడు దానికి ఆడవాళ్ళగా అయ్యా బర్రెలు ఆడియాగా మొగయ్యా ఏమంటే ఆడయ్యా మొగయ్యా ఆడయ్యాగా ఆడాట్లు పింఛను పెడుతున్నారంట వాటికి ఆధార్ కార్డులు తయారు చేస్తున్నావు నీ అమ్మ పింఛన్ నీ పింఛన్ ఎవడు కావాలరా నీ పింఛరా నీ అమ్మ పింఛన్ నీ పింఛన్ ఎవడు కావాలరా నీ పింఛరా నేను అడిగామంటారు బరిగొడ్లు పింఛరా నేను చెప్పేది నువ్వు చెప్పేది ఏంద్రా ఎన్ని బరిగొడ్లు చెప్పు ఏంది నీకు చెప్పాలంత అవసరమా అవసరమా నా బరిగొడ్లు నీకు చెప్పాలా ఏమండే బరిగొడ్లు ఉన్నాయా మీ బరిగొడ్లు కూడా పింఛన్ రాపిస్తాం ఎవడు కావాలరా నీ పింఛరా రాయాలి వద్దా మాకు వద్దురా వద్దు వద్దా వద్దు మర్యాద ఎక్కడికి మాట్లాడుతావు పెద్ద ఉన్నాడుగా చెప్పేది ఈయనకి మంచి బెనిఫిట్ తీసుకొస్తున్నాం పంచాయతీలో అవసరం అంటారా అయ్యా భర్త లేని ఆడదానికి పింఛన్ రాస్తారుగా బరిగొడ్లకి భర్తున్నాడా చెప్పు ఈ లంజా కొడుకు రోజు వస్తున్నాడు నన్ను ఎంపిస్తానికి సంవత్సరం నుంచి నన్ను తీసుకెళ్తున్నాడు మరి ఈడే ఊరో ఏందో నాకు అసలు తెలియదు నేను తీసుకెళ్తాను కాదు పెద్ద మనిషిలో మాట చెప్పు నువ్వు కోసం నేను ఎప్పటి నుంచి వస్తున్నాను ఎందుకు ఎన్ని చెప్పాను తెలుసా ఎన్ని చెప్పాను నీకు మర్యాద మాట మొత్తం మంది పెట్టి బరిగొడ్లు తోలికెళ్ళి అమ్ముకుంటాడంట మరి పెద్దనా చెప్పేది నేను పంచాయతీలో పనిచేసాను కొత్తగా వచ్చాను పంచాయతీ ఏంది ఏందంటావేంద్ర మళ్ళీ మర్యాద చెప్పినప్పుడు కాదు కాదు పెద్దనా కాదు నువ్వు పెద్ద పింఛన్ రాపిస్తున్నాం అమ్మ పింఛన్ నీ పింఛన్ ఎవడు కావాలి పెద్ద మనిషి ఒక మాట మీ ఊరు ఏదైందే కాదు నీకు మెంటలో ఎక్కింది నాకెందుకురా మెంటలో నీకు ఈడు సంవత్సరం నుంచి చేస్తున్నాడా సంవత్సరం నుంచి మరి నేను పిచ్చోడు అనుకుంటున్నాడు చేపలు పోడు అనుకుంటున్నాడు ఈ యాదవ ముఖం వాడు మర్యాద పింఛన్ రాపించుకోవా ఇగో నీగో నొరుకుతా నిన్ను నేను పిచ్చోడా ఇగో నీ మీద కూడా కేసు పెట్టేస్తా ఏంటికి పెడతావురా ఎందుకు పెడతావురా కేసు పెడతా దేనికి కాదు చొక్క పట్టుకుని నువ్వు సాక్ష్యం చెప్పాలి చదువుతున్నా చొక్కా పట్టి నిన్ను రమ్మన్నాడు చొక్కా పట్టుకుని నేను పంచాయతీ పిలిపించి నిన్ను పిలిపిస్తా చదువుతున్నా ఈయన పిలిపిస్తే ఈయన సాక్ష్యం నువ్వు ఎందుకు పట్టుకున్నా నన్ను నిన్ను ఎవరు రమ్మన్నాడు నా దగ్గరగా ఎవరు రమ్మన్నాడు ఎవరు రమ్మన్నాడు వరిగొడ్లు పింఛనంటావు గోదల గుడ్డ అంటావు రైతులు శాఖ అంటావు నువ్వు పెద్ద నువ్వు ఆయన ఎట్ట పట్టుకుని కాలం ఉన్నది తప్ప కదా ఎక్కడికి వెళ్తావు నువ్వు ఎల్లు మర్యాద చదువుతావు ఎల్లు చదువుతావు నువ్వు అయిపోతావు లాంబిడి కొడక ముందు నా కాళ్ళ పట్టుకున్నా ఆయన చేత నిరూపిస్తా నేను తీసుకెళ్ళి నువ్వు మర్యాద వచ్చిన మర్యాదకు వచ్చి నువ్వు దొంగ నీకు చెబుతున్నా కాదు నా కాలం పట్టుకున్నాడే నేను ఆధార్ కార్డు ఎత్తకు వచ్చాను పింఛన్ ఇప్పిస్తాకు వచ్చాను నేను చెబుతున్నా నేను అడిగానా నువ్వు మర్యాదకు వచ్చి నేను అడిగానా ఏమండే ఆ బరిగొడ్లు ఎన్ని ఉన్నాయి 20 బరిగొడ్లు దాకా సంతకం పెట్టమాను పింఛన్ ఇప్పిస్తాను కావాలంటే అప్పుడు అడుగు ఒక బరికి 500 ఇప్పిస్తా పింఛన్ ఇప్పిపోతే అప్పుడు అడుగు నువ్వు మధ్యలో ఉండి కావాలంటే మధ్యలో ఉండాలి 1000 రూపాయలు పింఛన్ ఇప్పిస్తా పింఛన్ ఇప్పిస్తా మరి కొడుకు భర్త లేడని ఇప్పిస్తా నువ్వు సంతకం ఒకటి పెడతారు నువ్వు ఇప్పించేది నువ్వు ఇప్పిస్తే మేము తినేది నువ్వు ఇప్పిస్తే మేము తినేది మర్యాద వచ్చుకో రాబందులు అమ్మేవాడా చదువుతున్నా ఏం చేస్తావు రాబందులో ఉందని నీకు చదువుతున్నా రాబందులేంద్రా 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 రాబందులేంద్రా
ఏడకు పోతారేనా చెప్పుకో దిక్కుంటే అక్కడ చెప్పుకోరా ఏం చేస్తా ఏం చేస్తావు నీకు ఇప్పుడు ఎవరు వస్తారు నీకు అడ్డమా ఎవరు వస్తారు నీకు అడ్డమా ఎవరు వస్తారా లంబిడి కొడుకు యాదవేసి సంవత్సరం నుంచి నన్ను నేర్పిస్తున్నావు కాళ్ళ పట్టుకున్నావుగా కాదు కాళ్ళ నువ్వు ఉన్నావుగా ఏం చేస్తా కొడతావు సంవత్సరం నుంచి నువ్వు ఏం చేస్తారా మమ్మల్ని ఎందుకు వచ్చాను ఎవరు రమ్మన్నాడు రా ఎవరు రమ్మన్నాడు నేను నీకు బర్రె గొడ్లకి నేను ఆధారం చూపిస్తానని చెప్పి వచ్చా నేను నువ్వు చూపించాను ఆధారం నా బర్రె గొడ్లకి పట్టేవాళ్ళగా ఉన్నాడు పంచాయతీలో ఆఫర్ వచ్చిందయ్యా ఆయనకే బరిగొడ్లు బయట తోడు బరిగొడ్లు బయట తోడు చూస్తున్నా బరిగొడ్డు బయట చదువుతా బరిగొడ్డు కాదు ఇగో చదువుతా నేను కేసుని తీసుకెళ్ళి నేనే సాక్ష్యం నాకు నేనే సాక్ష్యం ఎవరు చేసిన చెప్పాలి చెప్పుకో చేయటం తప్పేలే వెళ్ళిపోతున్నావు నీ పని నువ్వు చూసుకోపోయింది ఏం చేస్తా కేసు పెడతా పెట్టుకో ఉన్నాగా ఈయన ముందు ఎందుకు వచ్చాను కాదు ఇన్ని ఒక మాట నేను ఎందుకు వచ్చాను పింఛన్ ఇప్పిస్తాకు వచ్చా నీకేంది తెలిసింది మర్యాద నువ్వు చూసావు ఈ నా మీదకి వచ్చాడు ఈయన ఎవరు తిరుగుతా నేను కాదు నీ ముందు పెద్దోళ్ళ ముందు మర్యాద నేను ఇప్పుడు సంతకం పెట్టిందాక నేను బరిగొడ్లు లేకపోతే బరిగొడ్లు ఆడ ఎవరు రాసుకెళ్ళి సంవత్సరం నుంచి ఏడిపిస్తాను అల్లాడిస్తాను ఆకులు మేపిస్తున్నావు నువ్వు దొంగలకు అసలు నీదే ఊరు ఏ వాడ ఎటోడు బరిగొడ్లు ఆడ మగ కావాల్సింది అంతే లేకపోతే నువ్వు ఆగు మగ చూపి నాకు మగబర్లు మగబర్రెలు సంతలో ఉంటాయి మగబర్రెలు సంతలో ఉంటాయి మగ లేకుండా నువ్వు భార్య భర్త లేకుండా ఎందుకు మేపుతున్నావు నువ్వు మా ఇష్టం రా మా ఇష్టం కాదు భార్య భర్త లేకుండా మేపితే కేసు పడుతుంది అంతే పెట్టు నువ్వు పెద్ద నువ్వు సాక్షి చెప్పపోతే నీకు ముందు చెబుతున్నా ఎక్కడికెళ్తావు నువ్వు ఆయన సాక్ష్యం నాకు ఆయన నాకు సాక్ష్యం సాక్ష్యం ఆయన మా మనిషి మా పెద్ద నీకు సాక్ష్యం ఆగు ఆయన బరిగొడ్డు దూరు కొత్తగా వెళ్తున్నాడు ఆగు ఆయన దిక్కులేదు నువ్వు ఆగేదేంద్రా నువ్వు చేసి నేను ఆగేంద్రా పొల్లాయి ఆయన బరిగొడ్డు ఆగు ఆయన బరిగొడ్డు దూరకు వచ్చిందా ఆగు ఏమన్నా నేను ఏమన్నా చెప్పు నిన్ను బరిగొడ్లు నువ్వు పింఛన్ మేము తీసుకునేది నువ్వు ఆడ బరిగొడ్లు మగ బరిగొడ్లు లేకపోతే ఇప్పుడు నీకు కొంత చదువుతున్నా పోయా బాబు నీకేం తెలుసు ఏం తెలుసు ఇప్పుడు ఆయన మీద కేసు పెడతాను ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ఆయన సాక్ష్యం రాకపోతే ఆయన ఉంటే రెచ్చిపోతున్నావు ఏంది ఆయన రెచ్చిపోతావా ఆయనకి నీకు జైలు ఇద్దరు పడుతుంది జైలు కదా బాబులు రెచ్చిపోతావు కాదు ఆయన రాని వస్తున్నాడు ఆయన నువ్వు రా నీ ఎవరిని తెరుస్తా దగ్గర కొట్టించావు నువ్వు పెద్దనా మర్యాద సాక్షి చెప్పొద్దు నేను ఈయన మీద కేసు పెడతా ఖచ్చితంగా ఈయన ఉన్నాడు తాగత కాడ మరి సాక్షి చెప్పొద్దా నీకు సాక్ష్యం చెప్పేది నేను ఎందుకు వచ్చాను నా తప్పేమన్నా ఉందా నేను ఎవరికి కావాలి నీ
నీవు అడిగామా ఇగో ఈయనేంది ఎందుకు చేయొచ్చు నాకు చెయ్యాలి ఇదిగో చెయ్య గబ్బిలం వాళ్ళు అమ్మేవాళ్ళు కబ్బిలం అంటే గబ్బిలం అమ్మేవాళ్ళు కబ్బిలం అంటే గబ్బిలం వాళ్ళు అమ్మేవాళ్ళు కబ్బిలం అంటే కబ్బిలం అంటే చెప్పేది ఈయన తీసుకొచ్చావు నువ్వు ఇప్పుడే చెప్పి నమ్మే చేసావుగా ఎవడు పరిగొడ్లు అమ్ముతా ఎవడు పరిగొడ్డు అమ్ముతా నువ్వేనా కొనుక్కొచ్చావా కొనుక్కొచ్చావా ఎందుకు చేస్తా పైకి వచ్చినప్పుడు నువ్వు మరి ఎందుకు ఆపుతా నువ్వు మీ కూడానా తప్పానన్నా ఆయన చెప్పాను ఆయన చెప్ప మా బరిగొట్టుకు నువ్వు పిలిచిన మా శాత మీరు తెచ్చుకుంటా మా శాత ఏం చేస్తావురా ఏం చేస్తా అమ్ము దగ్గరికి ఇద్దరు కూరే కేసు పెడతా వేసుకో నీ శాత వెళ్ళిపోతారా ఈడు చూసి దడుచుకుంటున్నావు వెళ్ళిపోతాడంటే ఆడ ఈ మగోడు వచ్చాడు ఈడు చూసి దడుచుకుంటున్నావు వెళ్ళిపోతాడంటే ఆడ ఈ మగోడు వచ్చాడని నువ్వు దడుచుకొని వెళ్తున్నావు రా యాదో కొత్తలు ఆడ నువ్వు సంబంధం లేదు నువ్వు కాదు తగాదు రేపుతుంది ఉన్నాడు నువ్వేం చేస్తావు వీడు సరే నువ్వు తెచ్చుకోరా నువ్వేం చేస్తావు వస్తారుగా